ప్రేమించిన దేవుడు. మీ ప్రేమ మమ్మల్ని వెతికింది కనుక మేము మిమ్మల్ని ప్రేమించగలిగామని మీ వాక్యాన్ని మేము ఆధారం చేసుకొని మీ ప్రేమను బట్టి ప్రభువా మీ వద్దకు మేము రాగలిగాం. విశ్వాసం అనేటటువంటి వరాన్ని మాకు ఇచ్చి మీ సొత్తుగా మీ ప్రజగా మమ్మల్ని చేసుకున్నారు. అమూల్యమైనటువంటి విలువైనటువంటి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి అయ్యా ఇగొత్తండి మమ్మల్ని బలపరచుట కొరకు అనుదినము మీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు. దేవా ఈ దినము వాక్యమే ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడి మహిమ పొందుకొనమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ కలిసి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో
ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ కలిసి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా పాడాలని అనుకుంటున్నారు వాళ్ళు, మంచిది. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదను. దేవుడు ఈ మాటలు మన అందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమెను గట్టిగా చెప్దామా? ఆమెన్. ఇక్కడ వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు రాజుతో, ఇశ్రాయేల్ రాజుతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, వినండి, సిరియనులు ఇలా అనుకున్నారంట. సిరియనులు అంటే ఎవరు? దేవుని ప్రజలకి చెప్పండి, శత్రు. ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? అక్కడే. ఇది ఇప్పుడు అనుకుంటున్నామా? ఇప్పుడు దీని గురించి విశ్లేషణ చేస్తూ ఉంటారు కొంతమంది, యూట్యూబ్లో తెలియని మాటలు చెప్తూ ఉంటారు. ఆ మధ్యకాలంలో ఒక టీవీ వారు ఒక అసత్య ప్రచారాలు, అక్కడ ఏం జరగకపోయినా కానీ అసత్య ప్రచారాలు ఎక్కువగా అవుతున్నాయి నేటి దినాల్లో సోషల్ మీడియాలో. అయితే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, వాళ్ళు అనుకున్నారంట, అక్క చెల్లి వినండి, వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే, ఈ దేవుడు ఏ దేవుడైతే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుడంట కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు అని అనుకున్నారంట. ఉన్నారా ఇక్కడే? ఈరోజు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, కొండ అనేది శిఖరం, ఉన్నతమైన స్థానం. లోయ అనేది ఎక్కడో అడుగంటినటువంటి స్థానం. దేవుడు ఉంటే కొండల మీదకే పరిమితం, ఉన్నతమైనటువంటి స్థానాలకే పరిమితం. దేవుడు మన జీవితంలో ఎప్పుడు దేవుడు అనుకుంటామంటే, మన ఎప్పుడు కూడా కొండల మీద నిలబెట్టినప్పుడే దేవుడు అనుకుంటాం. అర్థమైందో లేదు? వినాలి. ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో మా దేవుడు గొప్పవాడు, ఎప్పుడైతే దీవిస్తాడో మా దేవుడు గొప్పవాడు, ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో మా దేవుడు గొప్పవాడు, ఎప్పుడైతే ఆస్తి వచ్చిందో అప్పుడు మా దేవుడు గొప్పవాడు, ఎప్పుడైతే ఘనత వచ్చిందో, అభివృద్ధి వచ్చిందో మా దేవుడు గొప్పవాడు. సాక్ష్యాలు కూడా సహజంగా ఎప్పుడు ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడతామంటే, మనం అనుకున్నది జరిగినప్పుడే సాక్ష్యం. కానీ భక్తుల జీవితాలని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు ఎలా పరిచయం అయ్యాడంటే,
సిరియన్లు అనుకుంటారంట, అంటే శత్రువులు అనుకుంటారు, లేకపోతే దేవుని ఎరగని వారు అనుకుంటారు, అన్యులు అనుకుంటారు. అందుకే వారు ఆరాధిస్తున్న వారు అందరూ కూడా ఎక్కడ పెట్టాలనుకుంటారు చెప్పండి? ఎక్కడికి వెళ్తూ ఉంటారు? ఎక్కడికి వెళ్తూ ఉంటారు? కొండల మీదకి. ఎందుకంటే ఎప్పుడు ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు అని అనుకుంటారు వాళ్ళ కాన్సెప్ట్లో. కానీ దేవుడు ఎప్పుడు దేవుడు అంటే శిఖరాల మీద ఉన్నప్పుడే కాదు, నువ్వు లోయ వంటి పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు కూడా ఆయన దేవుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు గారు ఏమంటారంటే 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎప్పుడు సంచరిస్తున్నప్పుడు? గాఢాంధకారపు లోయ అనుభవంలో కూడా నేను ఏ అపాయానికి భయపడను. ఎందుకంటే అక్కడ కూడా ఎవరు ఉన్నారంటే నా దేవుడు నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు అందుకే ప్రభు ఈ మాట మన ముందు తీసుకొస్తున్నాడు. ఒకవేళ కన్నీటి పరిస్థితుల్లో నీవున్నా, దుఃఖపరమైనటువంటి స్థితిలో నీవున్నా, లోయ వంటి పరిస్థితుల్లో నీ ముందున్నా, అపాయాలు కలిగినటువంటి స్థానంలో నీవున్నా, ఒకవేళ నీవనుకున్నట్లుగా జరగనటువంటి స్థానంలో నీవున్నా, కానీ ఈరోజు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు అక్కడ కూడా నీకు దేవుడుగానే ఉన్నాడు, నీ పక్షం వహిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు జీవిత అనుభవాల్లోంచి కొన్ని ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుందాం రండి. కీర్తన గ్రంథం 143వ కీర్తన. ఈ మాట చదవడానికి ముందు 84వ కీర్తన కూడా ఒకసారి చూద్దాం. చూడండి, 84వ కీర్తన. కీర్తన 6వ వచనాన్ని చదువుదామా? వారు బాకాలోయలో బడి వెలుచు దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో. దేవుని స్తోత్రం చెప్దామా? వీళ్ళు వెళ్తున్నటువంటి మార్గం ఏ మార్గం అని ఆలోచన చేస్తే, వారు వెళుతున్నటువంటి మార్గం అంట బాకాలోయ. బాకా అన్న మాటకి అర్థం తెలుసా? బాకా అన్న మాటకి అర్థం ఏంటి చెప్పండి? బాకా అన్న మాటకి దుఃఖం. బాకా అన్న మాటకి దుఃఖం అని అర్థం. వారంట దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో వెళుతున్నప్పటికీ కూడా దేవుడు వారిని దుఃఖించేవారుగానే ఉంచాడా అంటే, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వారంట వెళుతున్నటువంటి స్థలాల్లో ఏమవుతుందో తెలుసా? వారు జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పునంట. దేవుని స్తోత్రం కలుగును గాక. తన ప్రజలు వెళుతున్నటువంటి మార్గాలే దీవిస్తున్నాడు ఆయన. అవి లోయ వంటి పరిస్థితుల, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల, సమస్యల బలమా, అది లోకస్తులకైతే ఆ పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు వారు ఏదైనా చేసుకుందామని అనేకమైనటువంటి నిర్ణయాలు గుండా వెళ్ళి ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారు తెలుసా? వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కానీ నీకైతే నాకైతే వారికే పరిస్థితులు ఉన్నాయో మనకు ఉన్నాయి, కానీ మనకున్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని కృప మనకు తోడై ఉండి ఆ లోయల గుండా వెళ్తున్న, పరిస్థితుల గుండా వెళ్తున్న దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనం ఉన్న స్థలంలో, మనం ఉన్నటువంటి ప్రాంతంలో, మనం వెళ్తున్నటువంటి మార్గాల్లో దేవుడు దీవెనిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తొలకరి వానతో దేనికి పోల్చాడంటే, మనకు ఆ విలువ తెలియకపోవచ్చు కానీ ఇజ్రాయెల్ ప్రజలకి, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న వారికి తొలకరి వాన అనేది చాలా విలువైంది. ఎందుకంటే ఎడారి ప్రాంతం, ఎప్పుడు వర్షం వస్తుందో ఆ వర్షంతోనే ఆ నీటితోనే వారికి అన్నీ ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారని మనకులాగా వ్యర్థపరచరు. ప్రతి నీటి బిందువును కూడా చాలా జాగ్రత్తగా ఇప్పటికి కూడా. అందుకే అగ్రికల్చర్లో మనం ఇజ్రాయెల్ దేశం ఎంతో టాప్గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్క నీటి బిందువును కూడా వేస్ట్ చేయరు. ఆ రోజుల్లో కూడా మేము జియోగ్రఫికల్గా కొన్ని ఫొటోస్ చూసినప్పుడు
ఆ నీటి కోసం, నీటికి వెళ్ళే దారి కోసం ఆ దినాల్లోనే రాతి మార్గాలు వేసి, రాతి నీటి వర్షపడ్డప్పుడు ఆ ఊరిలోకి వెళ్ళేలాగా, బావిల్లోకి వెళ్ళేలాగా ఎంతో పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకున్నటువంటి, ఎందుకంటే ఆ నీటిని తర్వాత కూడా నీరు రానప్పుడు కూడా వాడుకుంటారంట. ఇప్పుడు ఎదురు చూస్తున్న వ్యక్తులకి తొలకరి వాన పడుతుంటే ఎంత ఆనందం ఉంటుంది. మనకే మన ప్రాంతంలోనే మొట్టమొదటిసారి ఎండలన్నీ ఆగిపోయి ఒకేసారి మొదటిసారి వర్షం పడ్డప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు బాకాన్ని చూస్తున్నావు అంటే దుఃఖం చూస్తున్నావు, కానీ ఆ లోయలో నువ్వు దుఃఖం చూస్తున్నావు, కానీ దేవుడు నీవున్న స్థలమును కూడా ఏం చేస్తున్నాడంటే దీవిస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఈరోజు ప్రియ సంగమ, ప్రభు ఎందుకు ఈ మాట మన ముందు తీసుకొస్తున్నాడు అంటే, ఒకవేళ అలాంటి లోయ వంటి అనుభవాలు అంటే గుర్తుకు పెట్టుకో, జ్ఞాపకం ఉంచుకో, అక్కడ కూడా ఎవరున్నారంటే ప్రభు మనకు తోడై ఉన్నాడు. అందుకే 143వ కీర్తనలోకి వచ్చి 143వ కీర్తన 143వ కీర్తన మొదటి వచనం చదువుదామా? యెహోవా నా ప్రార్థనలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాస్యతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఒక్క మాట. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటి ఈరోజు ఈ మాట ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ అలాంటి పరిస్థితులు గుండా నీ వెళ్తుంటే దావీదు మనకు ఒక అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలాగ మనము ఆ యొక్క దీవెనను సంపాదించుకోవాలి. ఒక వ్యక్తి అంట డిప్రెషన్లో అన్నీ కోల్పోయాడు. చాలా డిప్రెషన్లో తన ఇంట్లోంచి బయటకు వచ్చేసి చనిపోదామని రోడ్డు గుండా వెళ్తున్నాడు. చనిపోదామని వెళ్తూ ఉండగా ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక చర్చ్ దగ్గర వర్క్ జరుగుతుంది. ఆ చర్చ్ దగ్గర వర్క్ జరుగుతున్నప్పుడు చూస్తే ఒక వ్యక్తి ఆ ఉలి తీసుకొని ఒక రాయిని చెక్కుతున్నాడంట. చెక్తా ఉంటే ఈయన అలా చూస్తూ ఉన్నాడు. చూసి లాస్ట్కి దెబ్బలు కొట్టాడు ఆ రాయిని చెక్కి. దాన్ని ఏం చేస్తున్నాడు అంటే, మన ప్రాంతంలో కాదు, ఫారిన్ కంట్రీస్లో చర్చిలు ఎలా ఉంటాయంటే విశాలంగా ఉంటాయి. అలాంటి ప్రాంతంలో చెక్కి ఒక కరెక్ట్గా ఒక కరువుగా చేశాడంట. దాన్ని తయారు చేశాడు. ఈయన వెళ్ళి అడిగాడు, ఏంటండి చాలాసేపు నుండి గమనిస్తున్నాను, ఎంతసేపు చెక్కారు, ఎంతసేపు అంటే అప్పుడు చూపించాడంట, ఇదిగో ఈ చర్చ్కి అంతా ఉంది, ఆ ఒక్క ప్లేస్ని పూడ్చాలి, నువ్వు అది చూస్తూ ఉంటే ఎలాగుందంటే లోటుగా కనబడుతుంది, ఈ రాయి కరెక్ట్గా అందులో సెట్ చేయడానికి ఎంతసేపు చెక్కాను అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగురు గాక. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమైందంట, ఓహో, నా దేవుడు నా జీవితంలో నన్ను చెక్కడానికి, నేను సరిగ్గా వినియోగకరంగా ఉండడానికి, నా బ్రతుకును మార్చడానికి, నేను ఇష్టకరంగా ఉండడానికి, దీవెనకరంగా ఉండడానికి ఎంతకాలం నన్ను చెక్కాడు అని ఆయన చనిపోదాం ఉన్నటువంటి నిర్ణయం నుండి దేవునికి మహిమార్థమైనటువంటి పాత్రగా మారాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే యోబు ఏమంటాడు చెప్పండి? 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుని, నీవు సమస్త క్రియలను చేయగలవని, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు చెప్పండి ఎప్పుడు తెలుసుకున్నాడు? ఒక మాట సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. యోబుకి 42వ అధ్యాయంలో అప్పుడు తెలుసుకున్నాడంట. ఏం తెలుసుకున్నాడంట? దేవుడంట సమస్త క్రియలను చేయగలిగిన వాడని. మరి 1వ అధ్యాయంలో ఆయన భక్తిపరుడుగా ఎందుకున్నాడు? 1వ అధ్యాయంలో యథార్థవర్తనుడిగా ఎందుకున్నాడు? 1వ అధ్యాయంలో ఎందుకు అరుణోదయమున లేచి తన పిల్లల కొరకే బలులు అర్పించాడు? అప్పుడు తెలీదా? అక్క, చెల్లి, తమ్ముడు వినాలి, దేవుని మాట వినండి. ఏంటో తెలుసా? అప్పుడు తెలీదా? తెలియకుండానే అరుణోదయంలో లేచాడా?
తెలియకుండానే పిల్లల కొరకు బలులు అర్పించాడా? తెలియకుండానే ఇగో ఉదయం లేచిన మొదలుకొని దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా భక్తిపరుడుగా ఉన్నాడా? ఏ దేశం చెప్పండి అది? ఊజు దేశంలో ఆయన భక్తిపరుడుగా ఉండడానికి రీజన్ ఏంటి? తెలియకుండానేనా? తెలుసు. కానీ శ్రమ ఇంకా ఆయనలో ఏం తీసుకొచ్చిందంటే పదును పెట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా నమ్మకత్వాన్ని తీసుకొచ్చాడు. ఇంకా ప్రభువుకి దగ్గరయ్యాడు. ఇంకా ప్రభువు మీద ఆధారపడడానికి దేవుడు ఆ శ్రమను అనుమతించాడు అంతే. ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నీవు సమస్త క్రియలను చేయగలవని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అంత మాత్రమే కదా అని అంటున్నా, నీవు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేదని నేను ఇప్పుడు తెలుసు. తమలో వినండి, ఇక్కడ ఉన్నవారు, ఈ మాట వింటున్న వారు ఎవ్వరు కూడా అప్రయోజనంగా, అంటే ప్రయోజనం లేనట్టుగా ఈ భూమి మీదకి రాలేదు. మనందరి ఎడల దేవునికి ఏముందో తెలుసా? ఒక ఉద్దేశం. మనం అనుకుంటాం, వీడు ఆ పనికిరాడండి, ఆమె ఏమి చేయలేదండి, వీళ్ళ వల్ల కాదండి, వీళ్ళు వేస్ట్ అండి, అందుకే ఎవరిని వెద్దుడా అని పిలవద్దని దేవుడు ఎందుకు చెప్పాడంటే, మనం అనుకుంటాం మన దృష్టిలో వీళ్ళు ఎందుకు కొరగాని వారు, పనికిరాని వారు, ఉపయోగం లేని వారు. కొన్నిసార్లు మనమే అనుకుంటాం, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఏమీ కాదు. దేవుడు అంటున్నాడు, ఆయన అందరి ఎడలకు ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. ఎవ్వరం కూడా నిష్ప్రయోజనంగా ఇక్కడికి రాలేదు. మరి ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఆయన ఉద్దేశాల గుండా వెళ్ళడానికి, ఆయన ఉద్దేశంలో నిలిచి ఉండడానికి, ఆయనకు నమ్మకంగా బ్రతకడానికి, నీ జీవితంలో ఆయన కలిగినటువంటి పర్పస్లో నువ్వు నిలిచినప్పుడే నీకు ఘనత, నీ ద్వారా దేవునికి కూడా ఏముందో తెలుసా? ఘనత కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే శ్రమ వచ్చిందని కృంగిపోవడం కాదు, నిందలు వచ్చాయని కృంగిపోవడం కాదు. శ్రమలో దేవుడు ఉన్నాడు, నిందల్లో దేవుడు ఉన్నాడు, అవమానాల్లో దేవుడు ఉన్నాడు. నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా, శ్రమల కాలంలో కూడా ఎవరు ఉన్నారు అంటే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన అంటాడు, నా ఎడల ఆయనకున్న ఉద్దేశాలు ఏది కూడా నిష్ప్రయోజనము కాదు. అంత మాత్రమేనా ఆయనని విడిచిపెట్టాడా అంటే 12వ వచనాన్ని గమనించినప్పుడు ఏం రాయబడి ఉందంటే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతకంటే కూడా మరి అధికముగా ఆశీర్వదించను. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు ఆయన ఇంకెక్కువగా ఆశీర్వాదంలో ఉంచడానికి ఏం చేశాడు తెలుసా? శ్రమలను అనుమతించాడు అంతే. ప్రియ సంగమా, నువ్వు అక్కడే ఉండాలని కోరుకుంటున్నావా? ఎలా ఉన్నట్టుగా అలాగే ఉండాలని కోరుకుంటున్నావా? ఏ గుర్తింపు లేకుండా, ఏ ఉనికి లేకుండా, ఎక్కడ వేసిన వారు అక్కడ, ఎక్కడ గొంగలు అక్కడే అన్నట్లుగా అదే జీవితాన్ని చూడాలనుకుంటున్నావా? దేవుడు దీవించేటటువంటి స్థానంలో, దీవెనకరమైనటువంటి స్థానంలో ఈరోజు భక్తుల పేర్లు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఒకానొక దినం వారి జీవితంలో దేవుడు వారి శ్రమల్లో కూడా దేవుణ్ణి స్తుతించగలిగినప్పుడు, ఆరాధించగలిగినప్పుడు, నిలిచినప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు, ఆ రోజు వారు నిలిచి ఉన్నారు కనుక ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియ సంగమ, ఈరోజు దేవుని వాక్యం లోయ అనుభవాల్లోంచి ఆశీర్వాదాల్లోకి రావడానికి కొన్ని విలువైనటువంటి సత్యాలను మనం నేర్చుకుందాం. మొట్టమొదటి సత్యం ఏంటంటే, రండి 143వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. చాలండి, వినండి. దావీదు దేవునికి విజ్ఞాపన చేసి, దావీదు దేవుని ఎదుట ప్రార్థన చేసి ఆయన అడిగిన మాట ఏంటంటే, అయ్యా నన్ను బట్టి కాదు. ఎందుకంటే దావీదుకి కూడా తెలుసు, దావీదు అంతా ఒక విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ఏం చేస్తామంటే, చాలాసార్లు మన ఫెయిల్యూర్స్ దగ్గర ఆగిపోతాం.
చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇక ఆ వ్యక్తిని మనం మర్చిపోదాం అనుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు నీ ఫెయిల్యూర్ నుండి బయటికి రావాలంటే, నీ నిందల నుండి అవమానం నుండి నువ్వు తిరిగి నిలబడాలంటే, తిరిగి నువ్వు ఒక ఆధిక్యతను సంపాదించుకోవాలంటే, ఈ రోజైనా ప్రభు వైపు తిరుగు, ఈ రోజైనా ప్రభువుకు అప్పగించుకో. ఎందుకంటే ఒకవేళ ఆయన దోషాలే కనిపెట్టి చూస్తే ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరు కూడా ఆయన ముందు నిలవలేం. మనం ఏం చేస్తామంటే, ఆ వ్యక్తి అది చేశాడు కదా, ఇంకా ఆ వ్యక్తి ఎందుకు, ఆ వ్యక్తితో పనే ఉంది, ఆ వ్యక్తిని ఎందుకు నిలబెట్టారో మనం అనుకుంటాం. ఒకవేళ అలా నిలబెట్టారు, ఒకవేళ అలా అనుకుంటే ఆ వ్యక్తిలో లోపాలు చూస్తే, అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా, ముందు నీ కంట్లో దూలం ఉంది, దూలం ఉంది. ఎవరు పర్ఫెక్ట్ కాదు. పరిపూర్ణులు ఎప్పుడు అవుతారంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నమాట, మనం సంపూర్ణంగా అనునాంగులుగా మార్చబడడానికి ప్రభు దగ్గరకు వస్తున్నాము. ప్రభు మన ఎప్పుడు పర్ఫెక్ట్ చేస్తాడని ఆయన రాజ్యం చేరినప్పుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. కాకపోతే ఆ పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలి. పరిశుద్ధంగా ఉండుట కొరకు, పరిశుద్ధతలో నిలిచి ఉండటానికి కొరకు దేవుని మాట ఉంది, దేవుని సంఘం ఉంది, సహవాసం ఉంది. అందుకే ఎవరైతే సహవాసులు ఎదుగుతారో, సంఘంలో ఉంటారో, సేవకులతో ఉంటారో, వాక్యంతో ఉంటారో, ప్రార్థనలో ఉంటారో, అట్టివారు తొట్టిలు పోవడానికి చాలా అరుదైనటువంటి అవకాశం. ఉన్నారా ఇక్కడే? వింటున్నారా? వినండి వినండి వినండి. దేవుడు ఎందుకు ఈ మాట మనతో చెప్తున్నాడంటే, లోయ అనుభవంలో మొదటి అనుభవం ఏంటంటే, అక్కడ ఖచ్చితంగా నీకు బాధ ఉంటుంది. బాధ లేదని చెప్పట్లేదు. ఎందుకు? మీరు అనొచ్చు, దావీదు గారు మీరు చెప్తున్నారండి, దావీదు గారు మీరు చెప్తున్నారండి, మమ్మల్ని దేవుని వెతకమంటున్నారండి, ప్రార్థన చేయమంటున్నారండి. ఎలాగా అంటే ఆయన అంటాడు, అందుకే నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నా నీతిని ఆధారం చేసుకోలేదు. దావీదుకు రాసినటువంటి కీర్తనలో 4వ కీర్తన మొదటి మాట కూడా ఏమన్నటో తెలుసా? నా నీతికి ఆధారమగునా దేవా. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నా నీతిని ఆధారం చేసుకుని వెళ్ళలేదు. నేను ప్రార్థన చేయగలుగుతాను, నేను భక్తి చేయగలుగుతాను, నేను యథార్థవంతుణ్ణి, నేను మంచిగా మాట్లాడుతాను, నాకు ఎవరి మీదైనా ఎంతో ప్రేమ ఉంది అని మన నీతిని గురించి, మన గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడానికి మనలో అంత భక్తిపరులం ఎవరు లేవు. నిజంగా అంత యథార్థవంతులం ఎవరము. ఒకవేళ మనము నన్ను మించిన వాళ్ళు లేరని మనను మనం హెచ్చించుకోవాలంటే దేవుని ముందు మనం ఎంత చెప్పండి. దావీదు ఏమన్నాడు తెలుసా? నా నీతికి ఆధారమగు నా దేవుడు. అందుకే ఇక్కడ కూడా 143వ కీర్తనలు కూడా ఏమంటున్నాడు ఆయన? యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. చెప్పండి చెప్పండి, ఎవరి విశ్వాసతను బట్టి? అయ్యా నాకున్న విశ్వాసతను బట్టి కాదు. ఎఫెసీ పత్రికలో రాయబడిన చూడనక్కర్లేదు, కానీ విశ్వాసం అనేది కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరమే. దేవుడు వరం ఇవ్వకపోతే మనం ఆయన విశ్వసించలేం. యోహాను మొదటి పత్రికలో రాయబడిన మాట ఏంటంటే చూడనక్కర్లేదు, కానీ ఆయన మొదట మనల్ని ప్రేమించుతున్నాడు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఎక్కడ చూసినా ఆయన ప్రేమ మనను వెతుకుతుంది. ఎక్కడ చూసినా ఆయన విశ్వాసం ద్వారా, ఆయన మనకు అనుగ్రహించిన వరము ద్వారానే మనం ఆయన నమ్మగలుగుతున్నాం. మరి ఇందులో మనం ఉంది, మన పార్ట్ ఎంత అంటే దేవునికి సరెండర్ అయిపోవడమే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి లోబడిపోవడమే, దేవునికి విధేయత చూపించడమే, దేవుని మాటకు చెవి ఒగ్గడమే. ప్రియ సంగమా, ఈరోజు లోయ అనుభవాలు గుండా వెళ్తే లోయ ఎప్పుడు బాధే. ఎందుకు అంటే ఇక్కడ దావీదు ఏ పరిస్థితుల్లో రాసిన కీర్తనో తెలుసా ఇది? 3వ వచనంలో శత్రువులు నన్ను ఏ పరిస్థితుల్లో రాశాడు? సహజంగా ఏమంటే ఎలా ఉన్నారు అంటే ఏం చెప్పమంటారండి? అన్ని కష్టాలండి, శ్రమలేనండి, బాధలేండి అని మనం మాట్లాడుకుంటాం. మొదట దేంతో ప్రారంభిస్తాం చెప్పండి? మనం మాట్లాడుకున్నప్పుడు, పరిచయాలు చేసుకున్నప్పుడు, ఏమా ఏంటి నీ పరిస్థితి అంటే ఏం చెప్పంటాం? అన్నా నీకేంటన్నా, నన్ను విన్నా చెప్తావు, నా పరిస్థితి నీకు తెలుసా అంటారు. ఏమండి? కానీ దావీదు దేవుణ్ణి చూపిస్తూ తర్వాత శత్రువుల గురించి చెప్తూ, నేను ఏ సమయంలో దేవుని దగ్గరికి వచ్చాను, నేను ఏ సమయంలో దేవుని మీద ఆధారపడ్డాను, ఏ సమయంలో దేవుని స్తుతించాను, ఏ సమయంలో నన్ను నేను దేవునికి అప్పగించుకున్నానంటే శత్రువులు నన్ను తరమచ్చు.
మీరు అనొచ్చు, మరి కష్టమే కదండి శత్రువులు తరుగుతుంటే. ఇంతకీ మీకు ఒక విషయం చెప్పనా, ఆయన తరుగుతున్నటువంటి శత్రువులు బయట వారా లోపల వారా? ఈ కీర్తన రాసినప్పుడు రెండు అనుభవాలు చూశాడు ఆయన. ఒక అనుభవం ఏంటి అంటే అబ్షలోం. ఇంతకీ అబ్షలోం ఎవరు? తనకు శత్రువుగా నిలబడింది తన సొంత కుమారుడే. ఒకవేళ బయట వారు వ్యతిరేకంగా ఉంటే మనకు సౌలు గురించి చూస్తే చాలాసార్లు దావీదును చంపాలని చూశాడు. ఎన్నోసార్లు ప్రభు ఆయన్ని తప్పించాడు. బయట వారైనప్పటికీ ఆఖరికి ఆ సౌలును దావీదు చంపడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే అభిషేకించబడిన వ్యక్తి అని ఆయన విడిచిపెట్టాడు. కానీ సౌలు తనంతక తాను ఆఖరి తన పనివాడిని కూడా అడిగాడు, నన్ను చంపు బాబు అంటే, నేను చంపను అంటే తన కత్తి తీసుకొని తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. అందుకే దేవుని వాక్యం చెప్పే మాట ఏంటో తెలుసా, శత్రువు అంట, దుష్టుడంట, ఎవరు తరమకుండానే వాడు పారిపోతాడంట. దేవుని స్తోత్రం చెప్తావా? దావీదు తన యథార్థతను కాపాడుకున్నాడు. దావీదు దేవుని మీద ఆధారపడే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. అభిషేకించబడిన వ్యక్తి అని ఆ వ్యక్తి మీద ఆఖరికి తనకు అవకాశం ఉన్నప్పుడు కూడా దాడి చేయడానికి ఇష్టపడలేదు. ఎన్నిసార్లు వెంటబడ్డా సరే, బయట వారు ఏదన్నా అంటే పెద్దగా బాధపడమేమో, కానీ ఇప్పుడు తనకున్న సమస్య ఏం చెప్పండి? శత్రువు అనేవాడు తన ఇంటిలోనే ఉన్నాడు. అహితోపేలు శత్రువుగా ఉన్నాడు, అబ్షలోము శత్రువుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏమంటున్నాడో తెలుసా? చూడండి, దావీదు వాక్యాన్ని మనం గమనించినప్పుడు కీర్తనలో 41వ కీర్తన కూడా చదువుకున్న ఒక మాట. 41వ కీర్తన 9వ వచనం. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమను. చూడండి ఎంతకీ ఈయనను తన్నడానికి లేచినటువంటి వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడు? ఇంట్లో, తన ఇంట. తను భోజనం పెట్టాడంట, తను నమ్ముకున్నాడంట, తన ఇంట్లో భోజనం చేశాడంట, ఇంట్లోనే ఉన్నాడంట. శత్రువు అనేవాడు ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు? ఇంట్లో. చాలాసార్లు మనం అదే కనుక అనుకుంటాం, నా బంధువులు పట్టించుకోలేదు, నా అనుకునేవారు నా దగ్గరికి రాలేదు, నాతో ఉంటాననుకునేవారు చివరి వరకు ఉండలేదు. నేను ఒకసారి ఒక చిన్న సూక్తి చదివా. ఏంటంటే, సహాయం చేసినంత కాలం బాగానే ఉంటారంట. ఆ సూక్తిలో ఒక్కసారి సహాయాన్ని ఆపితే వాళ్ళే శత్రువులు అవుతారంట. శత్రువు అనేవాళ్ళు బయట నుండి రారు, సహాయం చేసినంతకాలం పక్కనే ఉంటారంట. ఎప్పుడైతే సహాయాన్ని ఆపుతారో వాళ్ళే శత్రువులు అవుతారంట. నా చింతనంలో మా నాన్నగారు టీ క్యాంటీన్ ఉన్నప్పుడు, మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరి దగ్గర పాత కాయిన్స్ అని చూపించారు. నాకు వెంటనే నా గతం గుర్తొచ్చింది. మాకు టీ క్యాంటీన్ ఉన్నప్పుడు బాగా గల్లా పెట్టి అంటారు మా ఊర్లో, దాని నిండా చిల్లర కాయిన్స్ ఉండేవి. అప్పుడు ఇత్తడి బిళ్ళలు కూడా వచ్చాయి. నాటకాలు డ్రామాలు వేసేవాళ్ళు ఏం చేసేవారంటే ఇత్తడి బిళ్ళలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళడానికి వచ్చేవాళ్ళు. అప్పట్లో మరి నేనున్న టైంలో అది జనరల్గా వాడుకలోనే ఉండేది ఇత్తడి బిళ్ళలు. అయితే ఆ టైంలో మా నాన్నగారు స్కూల్కి వెళ్ళే టైంకి ఏం చేసేవారంటే గలాపెట్లోంచి ఇలాగా కొన్ని చిల్లర డబ్బులు తీసి నా చేతికి ఇచ్చేవారు. నా జేబులో ఎప్పుడు ఉండేది చిల్లర. అప్పట్లో ఏంటి 10 పైసలు, ఏమండి 5 పైసలు, అవి రన్నింగ్లో ఉన్న టైంలో ఈ జేబులో ఉన్నప్పుడు, మేము నమ్ముతారు నమ్మరో, యథార్థంగా చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే అక్కడ నాతో స్నేహితులు, స్కూల్లో నేను చదువుకున్నటువంటి స్కూల్లో నాతోనే ఉండేవాళ్ళు స్నేహితులంతా. రీజన్ ఏంటంటే, స్కూల్కి ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చిల్లర తీసి ఏం చేసేవాడిని అంటే ఖర్చు పెట్టేసేవాడిని. అప్పుడు బాగా నాకు గారాబం, నాన్న చాలా గారాబం చేసేవాడు, ఖర్చు పెట్టేవాడిని. కాబట్టి స్నేహితులందరూ ఎక్కడ ఉండేవారంటే నాతోనే ఉండేవారు. హరి మార్విన్ పేరు గుర్తుంది, మొన్న ఫోటో చూస్తే గుర్తుంది, కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎందుకంటే కమ్యూనికేషన్ లేని టైంలో. కేరళ అతను నాతో బాగా ఉండేవాడు. ఎప్పుడైతే మనీ తీసుకెళ్లకుండా
మనీ లేకుండా ఉంటే వెంటనే 2 రోజులు అలిగేవాడు ఏదో కొనలేదన్నా. ఏమండి, అంటే ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరిని కూడా డబ్బులు ఇచ్చి సంతోష పెట్టలేం. ఏమండి, ఎవరిని కూడా వారి అవసరతలు తీర్చి సంతోష పెట్టలేం. నువ్వు తీర్చినంతకాలం నీతో ఉంటారు, నువ్వు ఇచ్చినంతకాలం నీతో ఉంటారు, కానీ వాళ్ళే నీకేమవుతారో తెలుసా? శత్రువులు అవుతారు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవు సహాయం చేయగలిగితే డబ్బులు కాదు సాయం చేయదు, అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సమయాల్లో అవి కూడా చేయాల్సి ఉంటుంది. కానీ మొదట వారికి దేవుడికి సమీపమయ్యేవారుగా, దేవుని మీద ఆధారపడేవారుగా, దేవునికి దగ్గరయ్యేవారుగా, మొదట వారికి అవసరత వచ్చినప్పుడు మనం కాదు గుర్తుకు రావాల్సింది. మొదట ఎవరు గుర్తుకు రావాలంటే దేవుడు గుర్తుకు వచ్చేవారుగా చేస్తే వారు ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు ఎక్కడున్నా కానీ వారు దీవెనలోనే ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే మనుషులను గుర్తు చేస్తే, మనుషులను విగ్రహం చేస్తే ఏమవుతుందో తెలుసా? వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. ఈరోజు దేవుని వాక్యం ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో చూడండి, దావీదుకి శ్రమ ఉంది, దావీదుకి బాధ ఉంది. దావీదుకు ఉన్నటువంటి బాధ ఎలాంటి బాధ అంటే 4వ వచనం చూడండి, ఓ మాట చదువుదాం. ఆయన ఏమంటున్నాడు? కావున 143వ కీర్తన 4వ వచనం, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం ఉందను. ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను పైకి మనిషిగా కనబడుతున్నానేమో, కానీ నా ఆత్మ నాలో ఏమై ఉందంట? కృంగిపోయి ఉందంట. ఆయన విస్మయం పొందుతున్నాడంట. ఏమండి, ఈ ఎక్స్పీరియన్సెస్ లేవంటారా? చాలామంది నవ్వును ఎక్కడ చూపిస్తారు చెప్పండి? ఇక్కడ చూపిస్తారు. హృదయంలో సంతోషం లేకపోతే నువ్వు నవ్వే నవ్వు కూడా అది ఆర్టిఫిషియల్ అని ఈజీగా తెలిసిపోద్ది. హృదయంలో సంతోషం లేకపోతే, నీ హృదయంలో ఆనందం లేకపోతే నువ్వు ఎలా ఉన్నావో, ఎలా నడుస్తున్నావో, ఏ విధంగా ఉన్నావో చాలా స్పష్టంగా అర్థమవుద్ది. కానీ ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, అలా కృంగిన సమయంలో ఒకసారి దేవుడు మాట్లాడిన ఒక మాట చూపిస్తాను రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు ఏముంది? చెప్పండి ఏముంది? ఈ మాట యేసు ప్రభు వారి యొక్క శిష్యులు చెప్పారు అనుకోండి, శిష్యులండి చెప్పింది ఈ మాట. లేకపోతే ఆయన పంపించినటువంటి ప్రవక్తలు చెప్పారు అనుకోండి, ప్రవక్తలని చెప్పింది. అక్క చెల్లి వినండి, ఈ మాట నీ సేవకుడు చెప్పారనుకోండి. సేవకుడు ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏంటో తెలుసా? కట్టుగా ఒక మాట తగిలిందంటే ఈ చర్చ్ మానేసి ఇంకో చర్చ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సేవకునే మారుస్తారు. బైబిల్ చెప్తున్న మాట, అంత్య దినాల్లో వారి చెవులంట దురద చెవులు ఉంటాయంట. వాళ్ళు ఏం చేస్తారంటే తమకు ఇష్టమైనటువంటి బోధ కోసం, తమకు నచ్చినటువంటి బోధ కోసం వారే వెతుక్కుంటూ వెళ్తారంట. వారు బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడరు, వాక్యం చేత సరి చేసుకోవడానికి ఇష్టపడరు. వారికి నచ్చిన అనుకూలమైన మాటలు ఎక్కడ దొరుకుతాయో అక్కడికి వెళ్తారంట. అయితే వినండి, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ ఈ మాట చెప్పింది శిష్యుడు కాదు, సేవకుడు కాదు, ప్రవక్త కాదు, ఇంకెవరో కాదు. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? స్వయాన యేసు ప్రభు వారే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది అంటే శ్రమ కలుగుద్ది. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ శ్రమ ఎందుకు కలిగిందంటే నా యందు మీకు సమాధానము కలుగునట్లుగా. నీ పక్కన ఉన్న తట్టి చెప్పండి, నీకు సమాధానం కలుగుద్దని. ఏముంది మనకి? దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు చెప్పండి? శ్రమ ఉంది, కానీ శ్రమలో మనకి ఏముందంటే సమాధానం ఉంది. నా యందు మీకు సమాధానము కలుగునట్లుగా ఈ మాటలు నీతో చెప్తున్నాను. ఈ లోకంలో మీకు శ్రమ ఉంది, అయినప్పటికీ భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి. రీజన్ ఏంటంటే నేను ఈ లోకాన్ని జయించి ఉన్నా. దేవుని స్తోత్రం చెప్దామా?
గట్టిగా చెప్దామా? నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఖాళీ స్థలాలు ఉంటే వెంటనే క్రికెట్ అకాడమీ, లేకపోతే టెన్నిస్ అకాడమీ ఇలాంటివి పెడతా ఉన్నారు. వీళ్ళు పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఓన్గా ఓపెన్ చేశారు. ఆల్రెడీ ఫార్మర్ ఎవరో క్రికెటర్, అసలు ఆయన ఏదో రంజీయో మెయిన్ క్రికెట్ కూడా ఆడి ఉండరు. సచిన్ లాంటి వాళ్ళు రేరుగా వస్తారు. ఏదో రంజీ అంటే చిన్న చిన్న మ్యాచ్లు ఆడిన వాళ్ళు. ఏమండి, టెన్నిస్లో కూడా అప్పుడప్పుడు అవకాశాలు దొరికిన వారు వెళ్ళి ఫెయిల్ అయిపోయి వచ్చిన వాళ్ళే ఉంటారు, చిన్న చిన్న వాళ్ళే. వాళ్ళ ఫోటోలు వాళ్ళ బ్యానర్లు పెట్టి ఏం చేస్తారంటే ఆ అకాడమీ ఓపెన్ చేపిస్తారు. రీజన్ ఏంటంటే కనీసం ఎక్కడో చిన్న చిన్న పేరు ఉంటుంది కాబట్టి ఆ అకాడమీకి వస్తారు అని. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆ అకాడమీలో చేర్పించుకోవడానికే ఒక గుర్తింపులో ఎక్కడో అసలు సరైనటువంటి పథకాలు రాని వ్యక్తి బ్యానర్లు పెట్టి ఉంచుతారు వస్తారని. కానీ ఇక్కడ ఇలాంటి వ్యక్తి కాదు ఈయన మనతో మాట్లాడుతున్న దేవుడు ఈ లోకాన్ని జయించిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చెబుతున్నటువంటి వాడు ఆల్రెడీ జయము కలిగిన వాడు. ఎలాంటి శ్రమలు వస్తాయో, ఎలాంటి శోధనలు వస్తాయో అలాంటి వాటన్నిటినీ ఆయన ముందే జయించిన వాడు. తనను నమ్మిన వారిని కూడా జయింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఒక చక్కని మాట. ఏమని అంటే, ఎక్కడ కూర్చోబెడతాడంట? చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథం ఎన్నో వచ్చినరా? చదవమ్మా. నేను జయించి 3:21 అమ్మా. ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టనిచ్చేదను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నీ స్థానం, నా స్థానం, మన అందరి స్థానం ఏంటంటే ఆయన సింహాసనం పక్కన కూర్చునే మహాభాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడో తెలుసా? ఓ చెల్లి, ఎప్పుడు అంటే జయించిన అనుభవాల్లో నీవు ఉన్నప్పుడు. శ్రమ నీ ముందుకు వచ్చినా ఏం పర్లేదు, నా దేవుడు నాకున్నాడు, ఆయన ఆల్రెడీ జయించాడు, నాకు ఇది సమాధానం కొరకే, ఇది నా యొక్క ఆనందం కొరకే, ఇది నా యొక్క దీవెన కొరకే, నా యొక్క మెలకు కొరకే, నన్ను ఇంకా ఆయనకు దగ్గరగా చేసుకోవడం కొరకే, ఇంకగా ప్రభు మీద ఆధారపడడం కొరకే అని నీవు జయించిన వానిగా ఉండడానికి. అలాంటి వారికి ఏముందో తెలుసా? సింహాసనం ఉంది. సింహాసనం మీద కూర్చోబెట్టనిస్తాడు. చూడండి, ఎవరైనా దేవుడు కోరుకుంటే ఎలా కోరుకోవాలి? ఏం కోరుకోవాలి? తనకి ఎప్పుడు కూడా భక్తులుగా ఉండాలని కోరుకోవాలి. ఇది దేవుడికిను భక్తులకు ఉన్నటువంటి కాన్సెప్ట్. కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ దేవుడు, మనం నమ్ముకున్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, మన బానిసలుగానో, మన శిష్యులుగానో, లేకపోతే మన ఇంకా ఆ యొక్క తన ప్రజలుగానో పిలువబడడం మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడో తెలుసా? దానికి మించి ఆయన వారసులుగా, ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టే అధికారాన్ని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, లోయ అనుభవం మంచిదంటారా కాదంటారా? మంచిదే. లోయ అనుభవంలో దేవుడికి నీకు దగ్గర అవుతాడు. శ్రమల అనుభవంలో దేవుడు నీకు సమీపం అవుతాడు. నువ్వు ఆయనకు సమీపం అవుతావు. అది బాధే, కానీ ఆ బాధలో ఎవరున్నారో తెలుసా? మన దేవుడు మనతో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, ఇందాక చదువుకున్న 143వ వచనంలో 2వ వచనాన్ని కనుక, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడుగా తీర్చబడడు. సజీవులో ఒక్కడు నీ సన్నిధి నీతిమంతుడుగా ఎంచబడడు. ఈయన ఈ అనుభవాల్లో నేర్చుకున్నటువంటి, ఈయన పొందుకున్నటువంటి బహుమానం ఏంటో తెలుసా?
ఆయనకు బాధ ఉంది, కానీ బాధలోంచి ఎక్కడికి వచ్చాడో తెలుసా? బహుమానంలోకి వచ్చాడు. ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఆయన అంటున్న మాట చూడండి, 5వ వచనం కూడా చదువుదామా? పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నిటినీ నేను ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని. దేవుని స్తోత్రం చెప్దామా? ఎంత గొప్ప దేవుడు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. శ్రమ వచ్చినప్పుడు నేను ఎక్కడికో పరిగెత్తట్లే, రహస్యంగా వెళ్ళట్లేదు, ఎక్కడో దాక్కోవట్లేదు. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకు చెప్పాడో తెలుసా? నువ్వు ఆయన విడిచిపెట్టి ఎక్కడైనా విశ్రాంతి దొరుకుద్దని వెళ్తావేమో, ఎక్కడ విశ్రాంతి లేదు. ఉందా? ఏ దేశానికి వెళ్తాం చెప్పండి? ఏ దేశం సేఫ్టీగా ఉంది చెప్పండి? ఏ దేశంలో అంత అనుకూలంగా ఉందో చెప్పండి? ఎక్కడ అంత సాఫీగా వెళ్తుందో చెప్పండి? అమెరికా ఉందా? రష్యా ఉందా? చైనా ఉందా? చైనా అనగానే కరోనా అంటారు, చైనా అనగానే తెగులు అంటారు, ఏమండి? అమెరికా అనగానే కార్చిచ్చులు అంటున్నారు, ఏమండి? ఎక్కడుంది? ఏ దేశంలో ఉంది సేఫ్టీ? ఎక్కడికి పరిగెత్తగలవు? ఎక్కడ దాక్కోగలవు? ఎవరి మీద ఆధారపడగలవు? ఎవరు నీకు ఉన్నాను నేనని భరోసా ఇవ్వగలరు? ఎవరు లేరు. కానీ ఒకే ఒక సేఫ్టీ ప్లేసు, అది ఏదైనా ఉంది అంటే దేవుడే, దేవుడి పాదాలే. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకే దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ఆయన అంటున్నాడు, పూర్వ దినాలని నేను, ఎందుకంటే పూర్వ దినాల్లో దావీదుకున్న అనుభవాలు ఏంటో తెలుసా? ఇంట్లో వాళ్ళే ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆఖరికి యుద్ధం దగ్గరికి, గులియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అన్నలు ఈయన క్యారెట్ తీసుకుని వెళ్తే అన్నలు అంటున్నారు, ఎందుకు వచ్చావురా? యుద్ధం చూడటానికి వచ్చావు నువ్వు? ఒక తీసేసినట్టుగా మాట్లాడారు, ఎందుకు పనికిరానన్నట్టుగా మాట్లాడారు, దావీదుతోనే కోపంగా మాట్లాడారు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కేవలం యుద్ధం చూడడానికి వచ్చావు అని అన్నారు. కానీ అదే యుద్ధం వీళ్ళందరూ వణికిపోతా ఉంటే దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? విజయం ఆయనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నావు అంటే, పూర్వ దినాల్లో దేవుడు ఏ అద్భుతాలు చేశాడు. అక్కడికి కూడా వెళ్ళి సౌలుతో అంటాడు, నేను వెళ్తానంటే నువ్వు బాలుడు, నువ్వేం చేస్తావంటే, అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని చంపాను. దేవుడు నాకు నాకు శక్తి, నా సామర్థ్యం కాదు, దేవుడు నా పక్షంగా ఉండి నేను అలా చేయగలిగడానికి సహాయం చేశాడని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దావీదు ఎక్కడ కూడా తనకు మహిమ చెందాలని, తనకు ఘనత చెందాలని కోరుకోలేదు, కానీ ఆ ఘనత అంతటిని కూడా ఎవరికి ఇచ్చాడో తెలుసా? దేవునికి. ఎవరైతే ఆయన మహిమ కొరకు బ్రతుకుతారో, నువ్వు పాడగలిగినా, వాక్యం చెప్పగలిగినా, ఆరాధన చేయగలిగినా, లేకపోతే పరిచర్లో ఆయా పాత్రల్లో ఉన్నా, పెద్దలుగా ఉన్నా, నాయకులుగా ఉన్నా, పరిచారకులుగా ఉన్నా, పరిచారకురాలుగా ఉన్నా, లేదా సండే స్కూల్ నడిపిస్తున్నా, లేదా ఇంకా ఆయా పనుల్లో ఉన్నా, యూత్లో ఉన్నా, దేంట్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఏమున్నా దేవుడిచ్చింది ఏది? దేవుడు లేకుండా కలగజేసింది ఏది లేదు. నువ్వు బ్రతికేది దేవుని కోసం అవుతే నీ బాధ నుండి దేవుడు ఏమిస్తాడో తెలుసా? బహుమానం ఇస్తాడు. ఏంటి ఈయనకు కలిగిన బహుమానం అంటే, పూర్వ దినాలని జ్ఞాపకం చేసుకున్నాడంట, నీ క్రియలన్నిటిని ధ్యానం చేస్తున్నాడంట, నేను నీ చేతుల పనిని యోచించుతున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలన ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఒకవేళ ఈయన స్థానంలో మనం ఉంటే మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, అయ్యా నన్ను శత్రువు తరుముతున్నాడు, ఆ శత్రువు అనేవాడు లేకుండా చెయ్యి. అదే కదా మన ప్రార్థన. ఎవరైనా మన మీదకి వచ్చారనుకోండి, మనం ఏమనుకుంటాం? వాళ్ళు లేకుండా చెయ్యి. ఆయన ప్రార్థన అది కాదు. నీ తట్టు చూస్తున్నాను, నీ పనులు చూస్తున్నాను, నీ ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాను, నీవు నా పూర్వదినాల్లో చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. కనుకే దావీదుని ఆయన ఏం చేశాడు తెలుసా? హెచ్చించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజంగా మన విజయరాశి ఏంటో తెలుసా? ప్రభు వైపు చూడటమే. అది కొండల మీద అయినప్పటికీ, లోయల మీద అయినప్పటికీ, అన్నిటికీ ఆయనే ప్రభు. కాబట్టి ఈరోజు విజయంలో ఉండాలని కోరుకుంటే ఎక్కడికి రావాలి తెలుసా?
ప్రభు దగ్గరికి రావాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. లేరు 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 అన్నప్పుడు దేవుడు ఇస్తే దేవుని సన్నిధికి మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని మందిరాలు మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలాసార్లు దేవునికి వేరుగా దూరంగా ఉన్నవారు చాలామంది ఉంటారు. రహస్యంగా జీవించేవారు చాలామంది ఉంటారు. మన ఆత్మీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మన ఆరోగ్య అభివృద్ధి కూడా ఎక్కడుందో తెలుసా? దేవుడే. దేవుడే. రండి దేవుని వాక్యంలోంచే మరి ఇంకేం చూస్తున్నాము అంటే, రండి నీ తట్టు 6వ వచనం చదువుదాం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వల్ల నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఆయన అంటున్నాడు, ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే 10వ వచనం చదువుదాం, దీంతో ముగించుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను, దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఆయనకు శ్రమలో ఆయన నోట ఏమొస్తుందో తెలుసా? ఆరాధన వస్తుంది. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏమొస్తుంది? ఏమొస్తుంది? శ్రమలో ఏం రావాలి? ఇశ్రాయేల్ ప్రజలు ఒకప్పుడు ఏం చేశారు అంటే, దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఆ తెగులను ఐగుప్తు మీదకి రప్పించి వారిని విడిపించి ఎన్నో అద్భుతాలు గుండా వారిని నడిపిస్తూ ఉంటే, ఒక కష్టం రాగానే వెంటనే వాళ్ళ నోట ఏమొచ్చిందో తెలుసా? సనుగుడు. మళ్ళీ చెప్తున్నాను, ఏ ఇంట్లో అయితే సనుగుడు ఉంటుందో, ఏ వ్యక్తుల నోట్లయితే సనుగులు ఉంటాయో, వారికి ఎప్పుడూ ఆశీర్వాదం పొందుకోలేరు. మన నోట ఏ ఉండాలో తెలుసా? వాక్యం నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, నువ్వు శ్రమల గుండా వెళ్ళినా నువ్వు చూడాల్సింది దేవుణ్ణి. ఆయన తట్టు, ఆయన చేతుల సహాయం కొరకు, ఆయన చేసే మేలుల కొరకు నువ్వు కనిపెట్టుకోగలిగితే నీ నోట దేవుడు ఏముంచుతాడంటే సనుగుడు కాదు, ఆరాధన ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే కదా 10వ వచనంలో అంటాడు, నీవే, చెప్పండి, నీవే నా దేవుడవు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన చెప్తాడు, సమభూమి అంటే అక్కడ రాయబడి ఉంది, సమభూమి గల ప్రదేశమందు. ఒకప్పుడు కొండలు, ఒకప్పుడు లోయలు, కానీ ఇప్పుడు ఏం చేశాడంటే వాటన్నిటిని చదును చేసి సమభూమి గల ప్రదేశం నుంచి నిన్ను నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే కదా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఏమనుంటుంది? సామెతల గ్రంథంలో ఏమనుంటుంది చెప్పండి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు, చెప్పండి, ఎంతట్లో? కొంతలో కాదు. ఈ సంఘంలో ఉన్నంతకాలం, మందిరంలో ఉన్నంతసేపు కాదు, ఇంటిలో తల్లిదండ్రులు ఉన్నంతసేపు కాదు, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, కాలేజీలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా, దేవుని మీద నీవు ఆధారపడేవాడుగా ఉండి నీ ప్రవర్తన అంతటికి ఏం చేయాలో తెలుసా? ఆయన అధికారం. ఆయన అధికారానికి ఒప్పుకునే వాళ్ళు పాపపు మాటలు మాట్లాడతారా? ఆయన అధికారానికి ఒప్పుకునే వాళ్ళు లోకపు జీవితాలు జీవిస్తారా? లోకపు సంభాషణలు, లోకపు ఆకర్షణలు, లోకపు పాపపు స్థితి ఉంటుందా? ఎవరైతే ఇదే విజయరహస్యం ఏంటో తెలుసా? నువ్వు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే అక్కడ రాయబడిన ఒక షరతు ఉంది. ఏంటో షరతు తెలుసా? అప్పుడు ఆయన, ఎప్పుడు? ఆగండి, ఎప్పుడు? నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు, అప్పుడు ఆయన నీ త్రోవల్ని ఏం చేస్తాడు చెప్పండి? అందరూ చెప్పాలి, ఏం చేస్తాడు? నీ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? నీ త్రోవల్ని ఆయన ఏం చేస్తాడు తెలుసా? సరళం చేస్తాడు. దేవుని స్తోత్రం చేద్దామా? ఒకవేళ నీకు నిందలు మోస్తున్నామేమో, నీకున్న కొదువుని బట్టి, నీకున్న కొరతను బట్టి, అది ఆరోగ్యపరంగా అవ్వచ్చు, గర్భఫలం అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇతర చదువులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నీ మార్గం సరళం చేయబడాలి అంటే మొదట ఆయన యందు నమ్మిక ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఇదే కెరీర్ యొక్క రహస్యం.
ఇదే కెరియర్ యొక్క విజయం, నీ భవిష్యత్తు యొక్క విజయం, నీ కుటుంబం యొక్క విజయం, నీ పిల్లల యొక్క విజయం ఏదైనా ఉంది అంటే ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. అదే కదా అంటాడు ఆయన దావీదు 143వ కీర్తన 10వ వచనంలో, నీవే నా దేవుడవు. చెప్పండి ఎలా ప్రవర్తించాలనుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు ఏమనుకోవాలి ఆయన? నా దేవా, నా ఆలోచన అన్నీ చేయి అని అన్నాడా? మనం చేసే ప్రార్థన ఏంటి చెప్పండి? మనకి ఏది మంచిదో, మనకి ఏది మేలు అనుకుంటామో, మన ఆలోచనలు ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటామో అవి మనం జరిగించాలనుకుంటాం. కానీ దావీదు ప్రార్థనలో కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పుము. దేవుని స్తోత్రం చెప్దామా? ఎందుకో తెలుసా? ఇందాక యోబు చెప్పిన మాట ఏంటది? మన ఎడల ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా ఎప్పుడు కూడా అవి నిష్ఫలము కాదు. ఆయన చిత్తానికి అప్పగించుకుంటే మేలుంది మనకి. ఆయన చిత్తంలోనే దీవెన ఉంది, ఆయన చిత్తంలోనే ఆశీర్వాదం ఉంది, ఆయన చిత్తంలోనే ఆఖరికి అది ప్రార్థన అయినా, లేదా విన్నపాలైనా, విజ్ఞాపనలైనా, నీ భవిష్యత్తు అయినా, నీ కెరీర్ అయినా, నీ కుటుంబమైనా, ఏదైనా ఆయన చిత్తాన్ని దాటుకొని వెళ్ళిపోవద్దు. అబ్రహాం కూడా వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి, ఐగుప్తుకి వెళ్ళి ఏం తీసుకొచ్చాడో తెలుసా? తెగులు తీసుకొచ్చాడు. వారు భయపడిపోయి, రాజు అంటాడు, అయ్యా ఎవరిని బట్టి వచ్చిందంటే నిన్ను బట్టే వచ్చింది, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో అని చెప్పేసి తనతో ఉన్నటువంటి పనివారిని కూడా పంపిస్తూ అందులో పంపించిన వ్యక్తే ఎవరు అంటే హాగరు. ఎక్కడి నుండి వచ్చింది? అందుకే ఏం తీసుకొచ్చిందామా? ఈ రోజుకి కూడా ఫైటింగ్ జరగడానికి, ఈ రోజు కూడా దేవుని ప్రజలకి వ్యతిరేకంగా జరగడానికి ఆ రోజు అబ్రహాం తీసుకున్న నిర్ణయమే. అందుకే మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన నిర్ణయాలు కాదు, మన ఆలోచనలు కాదు, మన జ్ఞానం కాదు, మన యొక్క టాలెంట్లు కాదు, మన సామర్థ్యం. ఎవరో వెళ్ళిపోయారంటే అందరూ వెళ్ళిపోదాం అనుకుంటారు. ఏమండి? ఎవరేదో చేశారంటే అందరూ అదే చేద్దాం అనుకుంటారు. ముందు దేవుని విషయం ఏంటి? దేవుని విషయంలో దేవుడు మీ ఎడల కలిగిన ఆలోచన, మీ చిత్తం, దేవుని మీ ఎడల కలిగిన చిత్తం ఏంటని ఏ రోజు కనిపెడతాం మనం? వాక్యాన్ని చదువుకుంటే దావీదు ఎక్కడికి వచ్చేసాడో తెలుసా? ఇప్పుడు ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు, దేవుని చిత్తాన్ని వెతికే వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 8వ వచనంలో అంటాడు చూడండి, నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్త నాకు వినిపింపు, నీ వైపు నా మనస్సును ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. యెహోవా, నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపి. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? మొన్న మధ్య కార్చిచ్చులో అమెరికా, మీరు కూడా చూసే ఉంటారు, వైరల్ అయింది. ఏంటో తెలుసా? అన్ని ఇల్లులు కాలిపోయాయి. ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నాడు, చాలా ఏడుస్తున్నాడు. ఏమైందని ఆయన దగ్గర ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, చెప్పిన మాట కాదు, చూపించి వీడియో చూసాం. ఏంటంటే ఆయన ఇల్లు ఒకటే కాలిపోలేదు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, రోజు పక్కనే ఉండేవారు నేబర్స్, అందరూ కలిసి ఉండేవాళ్ళం, స్నేహితుల్లాగా ఉండేవాళ్ళం, అందరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళం, ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది, అత్యంత ధనవంతమైనటువంటి ప్రాంతం అది. మరి రోజు చూస్తున్న ఇల్లులన్నీ ఏమైపోయాయి అంటే బూడిదైపోయాయి. ఈయన ఒకే ఒక ఇల్లు కనీసం పొగ కూడా పట్టకుండా దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన తప్పించకపోతే ఎవరు తప్పిస్తారు చెప్పండి? ఆయన కాపాడకపోతే ఎవరు కాపాడగలరు చెప్పండి? ఆయన సెలవు ఇవ్వకపోతే ఏ డాక్టర్ మనని కాపాడగలరో చెప్పండి? ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నువ్వు శ్రమల్లో దూరం అయిపోయి కుంగిపోయి ఉంటే, ఆ బాధల్లో ఉన్నానని బాధపడుతూ ఉంటే, లోయ అనుభవాల్లో నీవు ఉంటే, దేవుడు చెప్తున్నాడు, ఆయన శిఖరాలకు ఆయనే అధిపతి, లోయలకు కూడా ఆయనే అధిపతి. ఏది ఉన్నప్పటికీ కూడా బాకా వంటి జీవితం నుండి కూడా నిన్నేం చేయలేదు తెలుసా? ఆయన ఉన్నతమైనటువంటి ఆయన బోరగా చేసుకోగలడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది ఎలా అంటే ఆయన చిత్తానికి నువ్వు ఈయనకు కలిగిన లాభాలు ఏంటో చెప్పి ముగిస్తున్నాను. ఒకటేంటో తెలుసా? ఆరాధించే వ్యక్తిగా మారిపోయాడు. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏ వ్యక్తి? ఆరాధించే వ్యక్తి అయిపోయాడు. ఇప్పుడు ఈయన శ్రమల గురించి చెప్పట్లా, దేవుని ఎలా ఆరాధించవచ్చో చెప్తున్నాడు.
ఇంకే వ్యక్తి అయిపోయాడో తెలుసా? దేవుని చిత్తాన్ని కనిపెట్టుకునే వ్యక్తి అయిపోయాడు. అంత మాత్రమే కాదు, ఇంకే వ్యక్తి అయ్యాడు అంటే అక్కడ చూస్తే ప్రతిదినము ఎలా నడవాలో కూడా, అది కూడా దేవుని దగ్గరే అడిగి ఎలా నడవాలో కూడా ఆయనకి అప్పగించుకున్న వ్యక్తి అయిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదును నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, ఈ నూతన సంవత్సరము అనగా ఈ నూతన నెల మరొకసారి దేవుడు ఎందుకు ఈ మాట నీ ముందు తీసుకొచ్చాడు అంటే, నీ పరిస్థితి దేవునికి తెలుసు. నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నావో దేవునికి తెలుసు. నువ్వు అనుకోవచ్చేమో నాకే ఎందుకు ఈ పరిస్థితి అని, కానీ ఈ పరిస్థితికి కూడా చాలిన దేవుడైనా, ఈ పరిస్థితిలో కూడా నీ పక్షంగా ఉండే దేవుడైనా, ఈ పరిస్థితిలో కూడా నేను విడిపించగలిగిన దేవుడైనా, 40వ కీర్తనలో ఉంటుంది, ఆయన జిగటగల దొంగ ఊబి నుండి, నాశనకరమైనటువంటి జిగటగల ఊబి నుండి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మన పాదాలనంట బండ మీద స్థిరపరిచే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను నిలబెట్టడానికే ఈరోజు నీతో మాట్లాడాడు. మరి నీవు చేయాల్సింది తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ మార్గాలను దేవుడు సరళం చేస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అద్భుతమైన సందేశాన్ని మీరు ఇచ్చారు తండ్రి. అయ్యా ఎత్తైన శిఖరాలు మా ముందు ఉండవచ్చు, పైకి ఎత్తి చూడవచ్చు. నాయనా, నా తండ్రి, నాయన ఆ ప్రాంతాలపై, ఆ స్థలాలపై అనేకులు నాయన షూటింగ్ తీయొచ్చు, నాయన ఎన్నో చూడొచ్చు. లోయ అనుభవాల్లో సుగంధ పరిమళ తైలం ఉందయ్యా, సువాసన ఎదజల్లి పరిమళము కలిగిన పుష్పాలున్నాయి తండ్రి. అది తొలకల వర్షముతో కుమ్మరించబడింది నాయన. అది సాక్ష్య జీవితం గుండా వెళ్ళే ప్రయాణమయ్యా, అది ఆశీర్వాదకరమైన ప్రయాణమయ్యా. అది నాయన మార్గదర్శులుగా ఉండే ప్రయాణమయ్యా. అందుకే నాయన యుద్ధ సన్నతులై ఆ లోయ గుండా వెళ్ళినప్పుడు అక్కడ బాకా ఊదబడింది నాయన. గొప్ప శబ్దము, ధ్వని అయ్యా అక్కడ కలిగింది. వారిపైనే తొలకరి వర్షం కుమ్మరించబడి అఖండ విజయాన్ని పొందుకున్నారు. నేడు చరిత్ర గ్రంథాలు సాక్షాత్తంగా నిలిచారు నాయన. అయ్యా లోయ అనుభవాలు ఎంతో పరిమళ సువాసనలు ఎదజల్లి జీవితాలు నాయన. అయ్యా సుగంధ తైలాలు నాయన, అది పుష్పించేదయ్యా, ఫలించేదయ్యా, అక్కడ చిగురించే అనుభవం అయ్యా, అక్కడ నాటబడిన అనుభవం అయ్యా. నాయన అంటే కృపా సంఘానికి దయచే. లోయ అనుభవం సామాన్యమైనది కాదని, అది నాయన సుగంధ తైలములతో నాయన పరిమళ నుండి వాసనలు ఎదజల్లే స్థలమని అయ్యా, మానవ జీవితాల్లో లోయ అనుభవం ఎంతో ప్రాముఖ్యమైందని, అక్కడ పూత ఉందని, పిందు ఉందని, పొలం ఉందని, ఎదుగుదల ఉందని, సువాసనలు ఉన్నాయని ఎరిగిన సంగముగా శ్రమానుభవులు నాయన ఫలభర్తంగా ఫలించినట్లుగా నీ కృప దయచి. అందుకే దావీదయ్యా నిన్ను ఆరాధించే వ్యక్తిగా అయిపోయాడు. ఆరాధకుడుగా నాయన, ఆరాధించడానికి నాయన ఆ లోయ అనుభవమే అయ్యా తన చిత్తాన్ని, తన జీవితాన్ని నీ చిత్తానికి అప్పగించుకున్నది ఆ పరిమళ వాసనే తండ్రి. నేడు నీ కృష్ణుడిగా, నీ హృదయాలు సౌరుడిగా, నీ ఉద్దేశించిన ఉద్దేశాలు నాయన తన ద్వారాగా నాయన కనపరచబడే ఒక వ్యక్తిగా మా ముందుకు తీసుకొచ్చావు. ఈనాడు నాయన ఎత్తబడిన మాటలు ప్రతి హృదయాల్లో నీరు పెట్టండి. ప్రతి వారు మార్గదర్శకులుగా ఇతరులకు ఉండినట్లుగా, మాదిరిగా ఉండినట్లుగా, పరిమళ వాసన కలిగిన ఎనజల్లి కలిగిన వారుగా, పరిశుద్ధతలో, పవిత్రతలో, యథార్థతలో, నీతిలో, సత్యంలో, విశ్వాసంలో, నిరీక్షణలో నీ రాజ్యము తుదముట్టించే వరకు నాయన
జయమునందే నాయన గెలిచిన వారమై నీ సింహాసనం మీదట కూర్చుండే వారుగా నీ కృప దయచేయి. తినిన వారుగా, చక్కని వారుగా, మార్చబడి ప్రత్యేకించబడిన వారుగా, ఎన్నిక చేయబడిన వారుగా, ఏర్పరచబడిన వారుగా, లోపాలు ఎత్తి చూడక ఎంచక నాయన మా కంటిలో దూరాలు ఎరిగి తీసి ఎత్తటి వారి కంటిలో నడుచులు చూసే జీవితాన్ని మేమందరం కలిగిన వారుగా నీ కృప దయచేయి. ఎన్నో మాటలు వింటున్నాం ప్రభువా, ఎన్నో మాటలు. ఇది వారమైపోతున్నామయ్యా, మమ్మల్ని మేము మోసపరుచుకుంటున్నాం. ఆ రీతిగా మేము ఉండక నాయన అయ్యా, ఇదిగో మోసపోకుడి, మీ దేవుడు ఎక్కిరించం. ఆత్మ చెప్పిన మాట చెవిగలిగిన వాడు బిరుడుగా కాడు సెలవిస్తుంది. సంఘముతో ఆత్మ బోధిస్తుందయ్యా. సంఘముతో ఆత్మ బోధిస్తుండగా చెవిగలిగిన వారమై, ఇనివారమై, జయించేవారమై నీ సింహాసనం మీదట కూర్చుండేవారుగా నీ జీవాన్ని, నీ కృపని సంఘం మీద కుమ్మరించి మీ దాసులు ఇంకా ఎత్తుపట్టి పరలోక మర్మాలతో బయలుపరిచి మీరు ఆఖరికి రాజ్యముగా నాయన సిద్ధపాటు మెలుకు అనుకు కలిగిన సంఘముగా నీ రాజ్యంలో ఉండినట్లుగా నీ కృప అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామం అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.